బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అటల్ పెన్షన్ యోజన పథకంలో సంచలన మార్పులు చేసింది ప్రభుత్వం. ఇన్ఫాక్ట్ ఆ అంశానికి సంబంధించి మార్పులు చేయడానికి యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. పెన్షన్ మొత్తాన్ని 10,000 రూపాయలకి పెంచే అవకాశం ఉందని చర్చ జోరందుకుంది. ఈ నెల 23న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ప్రస్తుతం గ్యారంటీ పెన్షన్ 1000 నుంచి 5,000 వరకు ఉంది. భవిష్యత్ అవసరాలకి మొత్తం సరిపోదని వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. పెన్షన్ ఫండ్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ డెవలప్మెంట్ సలహాతో గ్యారంటీ పెన్షన్ను 10,000కు పెంచే అవకాశం ఉందని చర్చ జోరందుకుంది. అటల్ పెన్షన్ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం అటల్ పథకంలో 6.62 కోట్ల మంది సభ్యులున్నారు. పెన్షన్ 10,000కు పెంచితే మరింత మంది చేరే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అటల్ పెన్షన్ యోజన పథకంలో సంచలన మార్పులు చేయబోతోందా కేంద్ర ప్రభుత్వం అంటే అవుననే మాట వినిపిస్తోంది. పెన్షన్ మొత్తాన్ని 10,000 రూపాయలకి పెంచే ఛాన్స్ ఉంది అన్న మాట వినిపిస్తోంది. ఈ నెల 23న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ప్రస్తుతం గ్యారంటీ పెన్షన్ 1000 నుంచి 5,000 రూపాయల వరకు ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ మొత్తం సరిపోదంటోంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అటువంటి వ్యాఖ్యలే ఇప్పుడు వినిపిస్తున్న నేపథ్యంలో పెన్షన్ ఫండ్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ డెవలప్మెంట్ సలహాతో గ్యారంటీ పెన్షన్ని 10,000కు పెంచే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంది. అటల్ పెన్షన్ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం అటల్ పథకంలో 6.62 కోట్ల మంది సభ్యులున్నారు. పెన్షన్ 10,000కు పెంచితే మరింత మంది చేరే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఈ పెన్షన్ని 10,000 రూపాయలకు వరకు అంటే ప్రస్తుతం ఉన్న అంశానికి సంబంధించి అంటే 1000 నుంచి 5,000 వరకు ఉంది. ఇప్పుడు 10,000 వరకు పెంచబోతుందని చర్చ జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం? ఇక ఈసారి కేంద్ర బడ్జెట్ చాలా ఆకర్షణీయంగా ఉండబోతుంది. ఆ బడ్జెట్ లో చాలా ఆకర్షణీయమైన పథకాలు పెట్టబోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టుగా ఈ నెల 23వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్ లో అటల్ పెన్షన్ యోజన అనే అంశం చాలా పెద్దదిగా ఉండబోతుంది, చాలా ఆకర్షణీయంగా ఉండబోతుంది. మరి ఇప్పటిదాకా కూడా 1000 నుంచి 5,000 వరకు ఈ పెన్షన్ ని 10,000 వరకు పెంచాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక 10,000 గాని పెంచినట్టుగైతే వీటి సంఖ్య 10 కోట్ల పైగా అయిపోయే అవకాశం అయితే ఉంది. సభ్యుల సంఖ్య ప్రస్తుతానికి 6.62 మంది సభ్యులు ఉన్నారు. మరి ఇప్పటికే పెన్షన్ రెగ్యులేటరీ అథారిటీ యొక్క సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళ సలహాల మేరకు ఈ పెన్షన్ ని ఎంతవరకు పెంచాలి, ఎలా పెంచాలి అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే చాలా కసరత్తు జరిగింది. మరి నిర్మలా సీతారామన్ 23వ తేదీన బడ్జెట్ ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఆ బడ్జెట్ లో చాలా ప్రధాన ఆకర్షణీయంగా మారబోతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రజలు బీజేపీకి సరైన అధికారం అయితే ఇవ్వలేదు. కేవలం 240 సీట్ల దగ్గర వాళ్ళని ఆపేయడం జరిగింది. మరి ఇంకా ముందుకు వెళ్లకుండా ఆపేశారు. అంటే ఎక్కడ సంక్షేమం విషయంలో లోపం జరిగిందని ప్రభుత్వం గుర్తిస్తుంది. దాంతో పాటు అందుకే కొన్ని స్కీమ్స్ కూడా మార్చబోతున్నారు. వీటితో పాటు దాదాపుగా 7 నుంచి 8 స్కీమ్స్, దాదాపుగా కొత్త స్కీమ్స్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి వీటిని ఎలాగైనా సరే ఈ పెన్షన్ స్కీమ్ ని ముందుకు తీసుకొచ్చి ప్రజలకు మన్ననలు పొందాలని కేంద్రం భావిస్తుంది. అందులో భాగంగానే అటల్ పెన్షన్ యోజనని 10,000 వరకు పెంచడానికి కేంద్రం ప్రయత్నం చేస్తుంది. ఈ నెల 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ఇది ఒక ప్రధాన ఆకర్షణీయం కాబోతుంది. సచిన్ రైట్ రామకృష్ణ, సమొత్తగైతే మాత్రం ఇటు అటల్ పెన్షన్ యోజన పథకంలో సంచలన మార్పులు చేయబోతోందా కేంద్ర ప్రభుత్వం అంటే అవుననే మాట వినిపిస్తోంది. అటువంటి ప్రచారం జోరందుకుంది. పెన్షన్ మొత్తాన్ని 10,000 రూపాయలకి పెంచే యోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 23న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ప్రస్తుతం గ్యారంటీ పెన్షన్ 1000 రూపాయల నుంచి 5,000 వరకు ఉంది. భవిష్యత్ అవసరాలకు మొత్తం సరిపోదని వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో పెన్షన్ ఫండ్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ డెవలప్మెంట్ సలహాతో గ్యారంటీ పెన్షన్ను 10,000 వరకు పెంచే అవకాశం ఉంది అనే చర్చ ఇప్పుడు జోరందుకుంది. అటల్ పెన్షన్ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం అటల్ పథకంలో 6.62 కోట్ల మంది సభ్యులున్నారు. పెన్షన్ 10,000కు పెంచితే మరింత మంది చేరే అవకాశం ఉంది.